నమస్కారం. టీసీఎన్ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మన పాలకొల్లు మన రామానాయుడు పేరుతో ఎమ్మెల్యే నిమ్మల ఆరంభించిన పాదయాత్ర ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకున్న వైనం. అన్ని రాజకీయ పార్టీల మేనిఫెస్టోలో ఓపీఎస్ విధానం అమలును చేర్చాలి. భీమవరంలో డిమాండ్ చేసిన యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు గోపీమూర్తి. నూతన సభ్యులకు తణుకులో తెలుగుదేశం జెండా కప్పిన మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని హితవు. తణుకు సూర్యాలయంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన మాఘమాసం తొలి ఆదివారం పూజలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. జనసేనను జనంలోకి తీసుకువెళ్లాలి. కార్యకర్తలకు హితవు పలికిన తణుకు నియోజకవర్గ ఇన్ఛార్జి విడివాడ. నాణ్యమైన మందులను తక్కువ ధరలకు అందించేందుకే జన ఔషధి కేంద్రాల ఏర్పాటు. ఎండగండి గ్రామంలో తెలిపిన ఉండి నియోజకవర్గ వైసీపీ నేత నరసింహారాజు. నిడదవోలు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు గోపవరంలో గడప గడపకు పర్యటన. మోదుకూరు గ్రామ దేవత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. ఐపోలవరం మండలం తెళ్లకుప్ప గ్రామంలో అగ్ని ప్రమాదం, నిరాశ్రయులైన 3 కుటుంబాలు, మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. పాలకొల్లు నియోజకవర్గ పరిధిలో కంచుస్తంభంపాలెం గ్రామం నుంచి మన పాలకొల్లు మన రామానాయుడు పేరుతో పాలకొల్లు ఎమ్మెల్యే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ నిమ్మల రామానాయుడు ఆదివారం నుండి పాదయాత్ర ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్లను ఆశీర్వదించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీ జనసేన కలయిక చాలా ముఖ్యమన్నారు. ఈ ప్రభుత్వం రాజధాని, పోలవరం ప్రాజెక్టులను మర్చిపోయిందన్నారు. ప్రారంభమైనటువంటి సందర్భముగా పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి తెలుగుదేశం, జనసేనకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలకు, అభిమానులకు, ప్రజలకు, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య నాయకులుగా విచ్చేసినటువంటి మన మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు గారికి, అదేవిధంగా గౌరవనీయులు చంద్రబాబు గారికి, ఇంకా తెలుగుదేశం జనసేన నాయకులందరికీ కూడా పేరు పేరున కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మీ అందరికీ కూడా. రేపు ఇంతకంటే మెరుగైనటువంటి సంక్షేమం తెలుగుదేశం జనతోనే సాధ్యమవుతుంది కాబట్టి ఆ రకంగా ప్రజలందరూ కూడా రేపు తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ, అదేవిధంగా పాలకొల్లు నియోజకవర్గంలో కూడా 2014, 2019 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఆ రోజు అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఆర్నిస్తులు శ్రమిస్తూ ఆ రోజు పాలకొల్లు నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గం. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, అనుబంధ విభాగాల నాయకులు, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. ఓపీఎస్ విధానాన్ని అమలు చేస్తామని రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో చేర్చాలని యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి బి గోపీమూర్తి తెలిపారు. భీమవరం యూటీఎఫ్ కార్యాలయంలో ఆదివారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలో చాలా రాష్ట్రాలలో ఆయా రాజకీయ పార్టీలు ఓపీఎస్ అమలు చేస్తామని ప్రకటించడం జరిగిందన్నారు. అలాగే ఓట్ ఫర్ ఓపీఎస్ పోస్టల్ ఆవిష్కరణలు, గోడవ్రాతలు వ్రాయటం, ప్రధాన రాజకీయ పార్టీల రాష్ట్ర నాయకత్వానికి ఉత్తరాలు రాయటం జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పిఎస్ విజయరామరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏకేబి రామభద్రం, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు కె రాజశేఖర్, జిల్లా కోశాధికారి సిహెచ్ పట్టాభిరామయ్య, రాష్ట్ర కౌన్సిలర్ జీవి రామానుజరావులు పాల్గొన్నారు. తణుకు మండలం కొమరవరం గ్రామానికి చెందిన ఉప సర్పంచి గొల్ల ప్రసాద్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ సమక్షంలో ఆదివారం పలువురు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు పార్టీ కండువాలు కప్పి మాట్లాడారు. గ్రామ యువకులు తమ పార్టీలో చేరడం అభినందనీయమన్నారు. కొమరవరం గ్రామ ఉప సర్పంచ్ ప్రసాద్ గారి నాయకత్వంలో ఈరోజు పలువురు తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషం.
వారందరికీ కూడా తెలుగుదేశం పార్టీలోకి సాదర స్వాగతం పలుకు. సంవత్సరాలు 9 నెలల పరిపాలనలో ఈ రాష్ట్రంలో అదేవిధంగా ప్రతి గ్రామంలోనూ కూడా ఎటువంటి అభివృద్ధి లేకుండా అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు కూడా అరకొర సంక్షేమాన్ని అందించి ఈరోజు ప్రజలందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పరిపాలన కానీ సంక్షేమ కార్యక్రమాల అమలు కానీ సక్రమంగా లేవనేది ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఆలోచన చేస్తూ మరలా రాష్ట్రం బాగుండాలంటే గ్రామాలు అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలని వారందరూ కూడా ఆకాంక్షిస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడానికి పెద్ద ఎత్తున ముందుకు రావడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ప్రసాద్ గారు యువ నాయకులు ఉప సర్పంచ్గా ఉన్నటువంటి వ్యక్తి వారి అనుచరులందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషం. ఇది రాబోయే రోజుల్లో మార్పుకి సంకేతమని సందర్భంగా తెలియజేసుకుంటాం. ఈ కార్యక్రమంలో దేశం మండల అధ్యక్షులు పీతాన్ని మోహన్, గ్రామ నాయకులు మాదిరెడ్డి శ్రీరామచంద్రమూర్తి, పాల నాగేశ్వరరావు, ముత్యాల వాసు, తోట బులిరాజులు పాల్గొన్నారు. మాఘమాసం మొదటి ఆదివారం సందర్భంగా తణుకు సూర్యాలయంలో భక్తులు పూజలు చేసి ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రజల కోసం పనిచేస్తున్న జనసేన పార్టీని జనంలోకి తీసుకువెళ్లేందుకు కార్యకర్తలు కృషి చేయాలని ఈ పార్టీ తణుకు నియోజకవర్గ ఇన్ఛార్జి విడివాడ రామచంద్రరావు శ్రేణులకు పిలుపునిచ్చారు. తణుకు మండలం మండపాక గ్రామంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఆశయాలను, లక్ష్యాలను ప్రతి కార్యకర్త తెలుసుకుని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా పట్టణంతో పాటు ఇరగవరం, ఏలేటిపాడు, పేకేరు గ్రామాలకు చెందిన యువకులు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. వాడిని బోధింగ్ బుద్ధికి తీసుకొచ్చి ఓటేయించి బాధ్యత కోసం మనం బూత్ కమిటీలు పెట్టుకోవడం జరిగింది. మనం బూత్ కమిటీలు పెట్టుకున్నప్పుడు కూడా ఏం జరుగుతుందంటే బూత్ కమిటీకి గ్రామాల్లో ఒక అవగాహన కలుగుద్ది. 800 నుంచి 1200 వరకు వాటర్ లిస్టులో పేర్లు ఉంటాయి. ఒక్కొక్క వాటర్ లిస్టు ఊరి పరిస్థితులను బట్టి అక్కడ జనాభాను బట్టి 800 నుంచి 1200 వాటర్ లిస్ట్ వెళ్ళినప్పుడు అసలు మన ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆ ఇదిలో అసలు డ్రైన్లు కరెక్ట్గా ఉన్నాయా, బ్లీచింగ్ కరెక్ట్గా వేస్తున్నారా, కరెక్ట్గా అందరికీ కార్డ్స్ ఉన్నాయా, ఇవన్నీ క్షుణ్ణంగా మనం తెలుసుకోవడానికి ప్రభుత్వం ఏం చేస్తుంది, రాబోయే రోజుల్లో మనం ఏం చేయాలి అని మనం తెలుసుకోవడానికి ఎంతమంది యువత యాక్టివ్గా ఉన్నారు, ఎంతమంది యువతకి ఎంప్లాయ్మెంట్ లేదు అని మనం అందరం క్షుణ్ణంగా తెలుసుకోవడానికి 175 నియోజకవర్గాల్లో మరి 5 సంవత్సరాల్లోనూ 1,00,000 మందిని మరి స్కిల్గా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి 10 లక్షల రుణం కల్పించి వాళ్ళతో ఏదైనా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు ఇవన్నీ పెట్టాలన్న ఆలోచనతో ఆయన కొన్ని పథకాలు రూపించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో తణుకు నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరడం ఖాయం. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు కొమిరెడ్డి శ్రీనివాస్, ఇరగవరం మండల అధ్యక్షులు ఆకేటి కాశీ, నాయకులు గరే తులసీరాం, ఆకేటి పవన్లు పాల్గొన్నారు. ప్రముఖ గాయకులు ఘంటస్థల వెంకటేశ్వరరావు జయంతిని తణుకులో ఆదివారం నిర్వహించి నివాళులర్పించారు. ఈ మేరకు ఎన్టీఆర్ పార్కు ముందు గతంలో తన స్వంత ఖర్చులతో నెలకొల్పిన విగ్రహానికి చేనేత డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ వావిలాల సరళదేవి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలను ఎంతో ప్రభావితం చేసే విధంగా ఘంటసాల గేయాలను ఆలపించారన్నారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక అంశాలను పేర్కొంటూ సాగిన ఆయన పాడిన పాటలు నేటికి జనం గుర్తుంచుకునేలా ఉన్నాయని చెప్పారు.
నేటి తరం గాయకులు ఆయనను ఆదర్శంగా తీసుకుని అభివృద్ధి చెందాలని సూచించారు. అనంతరం ఆకుమర్తి రాజు ఆలపించిన పాటలు అలరించాయి. కనులలోనే ఆనాటి కలలు దాగే ఊరించు తొలి దినాలే ఈరే పిలువ సాగే నారాణి కనులలోనే కల్లా కపటం ఎరుగని గంగి గోవును నేను ఏది చెప్పినా కాదని ఎదురు చెప్పలేను ఆరేసిన గడ్డి తిని బ్రతుకు గడుపుతున్నాను పరుల సేవకే సర్వం త్యాగం చేస్తున్నాను వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా రసిక రాజ తగువారము కామా రసిక రాజ తగువారము కామా ఆ ఆ ఆ అమర గాయకులు ఘంటసాల గారి గురించి తెలుగువారు ఎవ్వరు ఎక్కడ ఉన్నా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా మరి ఆయన గురించి తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ లేరు. ఈరోజు అన్ని రకాల తీపులు తేనె అన్నీ కలిపి ఒక గొంతులోంచి బయటికి వచ్చిన మాధుర్యమే ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గాత్రం. ఈరోజు ప్రపంచంలో ఉన్న నలుమూలల సంగీత కళాకారులు ఒక గొంతు అయితే ఘంటసాల గారు ఒక్కరే ఒక గొంతు. అంత అద్భుత గాయకులు అన్న విషయం మనందరికీ తెలిసిందే. అటువంటి అద్భుతమైన గానగాంధర్వులు మన తెలుగు రాష్ట్రంలో మన కృష్ణా జిల్లాలో మరి చౌటుపల్లి గ్రామంలో మన తెలుగువారిగా పుట్టడం మనం చేసుకున్న అదృష్టం. కళాకారులు అనేవారు ఎక్కడున్నా సరే ఒకటి మాత్రం అందరికీ తెలిసిన విషయం, వారికి మరణం అనేది ఉండదు. వారి శాశ్వతంగా ఎవరి కళలను వాళ్ళని అనుసరిస్తూ వారు ఉన్నా లేకపోయినా భూప్రపంచంలో వారి గురించి తెలియజేసుకుంటూ తెలుసుకుంటూనే ఉంటాం. ప్రతిపక్షాతుల కానించి జీవమున్న ప్రతి వ్యక్తి కూడా ఆనందించేది స్వాద తీరేది ఒక్క సంగీతానికే. అటువంటి అద్భుతమైన సంగీతాన్ని ప్రపంచానికి అందించిన మహానుభావులు అనే విషయం మనందరికీ తెలుసు. ఈ కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కడియాల సూర్యనారాయణ, రంగస్థల వృత్తి కళాకారుల సంఘం ఉపాధ్యక్షురాలు ఎం రమణ, నాటకరంగ కళాకారులు షణ్ముఖ విజయరాజు తదితరులు పాల్గొన్నారు. తణుకు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్, నిసా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహించే ఉచిత ఇంటింటా వైద్య కార్యక్రమం భాగంగా సంధ్యాజ్యోతి వృద్ధ జనాశ్రమం వృద్ధులకు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్ నేత్ర పరీక్షలు నిర్వహించి సూచనలు సలహాలు ఇచ్చారు. అలాగే జనరల్ వైద్యులు సుంకవల్లి నీలు మహేంద్ర ఇతర ఆరోగ్య సమస్యలను పరిశీలించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ మేరకు అవసరమైన వారికి సూరపనేని సత్యనారాయణరావు ఆర్థిక సహకారంతో మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని లయన్స్ జిల్లా జోన్ చైర్మన్ మాకిరెడ్డి రామకోటేశ్వరరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంధ్యాజ్యోతి కార్యదర్శి దేవర్సు రాధ, సీనియర్ సిటిజన్ సంఘం అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి, కార్యదర్శి కోడూరి వెంకట సత్యనారాయణ, స్వర్ణ లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు చిట్టూరి సుజాత, కోశాధికారి బూరుగుపల్లి వెంకటరావు, సభ్యులు నున్న సుబ్బరాజు, బూరుగుపల్లి లలిత కుమారులు పాల్గొన్నారు. అయిపోయిందండి మీ మా భారతదేశం ఆరోగ్యవంతంగా ఉండేందుకు యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని జమాతీ ఇస్లామీ హింద్ తణుకు శాఖ అధ్యక్షులు మహమ్మద్ అలీక్లీ ఉద్బోధించారు. పట్టణంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దీనికోసం సంస్థ సభ్యులు కృషి చేయాలని సూచించారు.
ఈ నెల 8వ తేదీ నుండి 18వ తేదీ వరకు మాదక ద్రవ్యాల వ్యసనాల నుండి దూరంగా ఉండండి, ఉత్తమ సమాజాన్ని స్థాపించండి అనే నినాదంతో ఈ ఉద్యమం ప్రారంభించడం జరిగిందండి. నా సామాజికవేత్తలతో కలిసి కళాశాలలో కార్యక్రమాలు నిర్వహించాలని. మద్యం సర్వ చెడులకు మూలం అని ఖురాన్, దివ్య ఖురాన్ చెబుతుంది. ప్రతి మత్తు పదార్థాన్ని ఇస్లాం నిషేధిస్తుంది. సమాజాన్ని ఉత్తమ సమాజంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ ఉద్యమం చేపట్టడం జరిగింది. యువకుల్లో వ్యసనానికి ఎక్కువగా అలవాటు పడుతున్నారు. ఎక్కడ యువకులు ఈ వ్యసనానికి అలవాటు పడ్డారో వాళ్ళని శోధించి కౌన్సిలింగ్ కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగిందండి. ఈ యువత దేశానికి, సమాజానికి వెన్నెముక లాంటి వారు. ఎప్పుడైతే యువత పాడైపోయిందో కుటుంబం కూడా పాడైపోతుంది. ఎప్పుడైతే కుటుంబం పాడైపోయిందో సమాజం చెడిపోతుంది. సమాజం చెడిపోయిందంటే దేశం కూడా పలచబడుతుంది. అందువల్ల యువతని స్ట్రాంగ్గా చేసి 11 రోజుల్లో యువతను కలిసి ఈ చెడు వ్యసనాల గురించి చెప్పి వాళ్ళలో మార్పు తీసుకురావాలని ఈ ఉద్యమం చేపట్టడం. ఈ కార్యక్రమంలో ఆయేషా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్, జమాతే ఇస్లామీ హింద్ కన్వీనర్ మొహమ్మద్ కమాలుద్దీన్లు, సభ్యులు అబ్దుల్ వహాబ్, మొహమ్మద్ నసీముద్దీన్, మహిళా విభాగం నాయకులు మొహమ్మద్ అలియా బేగం, మొహమ్మద్ అస్మా, మొహమ్మద్ అమీనా, మహమ్మద్ వహీదాలు పాల్గొన్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మాహుతి సందర్భాన్ని పురస్కరించుకుని తణుకులోని ఈ దేవాలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా పతాకావిష్కరణ చేసి గోపూజ, అభిషేకం, హోమం, కుంకుమ పూజలతో పాటు దీపాలంకరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గమిని రాంబాబు, కార్యదర్శి మాజేటి కాశీ, సభ్యులు కడించర్ల రాజేశ్వరరావు, గమిని శ్రీను, కొల్లేపర రాంబాబులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.